దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ సంగమం, మీ అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుని బిడ్డారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని మనకి ఇచ్చిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాల గురించి మనం మాట్లాడుతున్నాం. మరి వాగ్దానాలు స్వతంత్రించుకోవట్లే మనం. కారణం తెలియదు. ఎందుకు? ఏమో, మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాం అయిపోయింది. కానీ దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకోలేకపోతున్నాం. దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించేవారు. మొదటి కొరింథీయుల రాసిన 8:3 రాయింది, ఒకటి దేవుని ప్రేమించిన ఎడల దేవునికి ఎరుకైన వాడు. యోహాను సువార్త 14:15 ఉంది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. యోహాను సువార్త 14:15. ఆయన ఆజ్ఞలు కనుక్కుంటే ఎవరైనా నన్ను ప్రేమించి 23 ఉంది, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, నేనును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను. అంతే, ఆయన మాట వినాలి. ఏ మాట? ఆయన మాట మీకా గ్రంథం 5వ అధ్యాయం రాయబడి ఉంటుంది. ఆయన మాట ఏంటంటే న్యాయాన్ని ప్రేమించటం, కనికరం కలిగి ఉంటాం, దీన మనసు కలిగి ఉంటాం. ఈ 3 చేస్తే దేవుని ప్రేమించిన వారమే. అనుకోని ఎఫెసీ సంఘం మొదట ఇలాంటి కలిగి ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, నీకు మొదట ఉన్న ప్రేమను మరిచితివి, ఇప్పుడు ఆ ప్రేమ లేదు, నీ మీద నేరం ఒకటి మోపుతున్నాను అంటాడు. ఈరోజు మనం ఏ నేరం కింద దాచిపెట్టి ఉన్నామో, దేవుని వాగ్దానంలో ఎక్కడ మనం స్వతంత్రించుకోలేకపోతున్నామో. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వస్తూనే ఉంది. ఈ జనవరిలో మనం వాగ్దానం తీసుకున్నాం. 31st నైట్ వాచ్నైట్ సర్వీస్లో వాగ్దానాలు నెరవేర్చబడాలి అని అంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. చూడండి, పాపాత్ముడైన స్త్రీ లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 44 నుండి 47 వరకు ఆమె ఆయన ప్రేమించి ఆయన వెతుక్కుంటూ వచ్చింది. ఆయన ఎక్కడుండో ఆయిల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆయన దగ్గర కూర్చుంది. ఆయన తల మీద అత్తరు పోసింది. కన్నీళ్లతో కాళ్ళు కడిగింది. తల వెంట్రుకలతో తుడిచింది. ఆయన ముద్దు పెడుతూనే ఉంది. ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ 47వ వచనంలో. ఆమె వచ్చిన దగ్గర నుంచి ఆమె అత్తరు పోసిన తల మీద, నా కాళ్ళు కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, వచ్చిన కాంచి ముద్దు పెడుతుంది. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలు క్షమించబడాయి. చూడండి, విస్తార పాపాలు క్షమించబడితే ఇంకా శాపమే ఇంకెక్కడిది? పాపం పోయినాక మరణం ఎక్కడిది? దుఃఖం ఎక్కడిది? కన్నీరు ఎక్కడిది? వేదన ఎక్కడిది? అవన్నీ ఎగిరిపోతున్నాయి. కాబట్టి దేవుని ప్రియ సంగమా, దేవుని ప్రేమించే వారికి రోమపత్రిక 8వ అధ్యాయం 25వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పాలు చొప్పిలబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంటుంది. అలానే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన అంటూ, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. సింపుల్ కదా, ప్రేమించాలి కదా. మరి చెప్పడం సింపులే. ప్రేమించడం అంటే ఆయన మాట వింటాం. ఆయన మాట వింటే ఆయన ఏది చేయవలనో చేయడం, ఏది వద్దంటూ ఊకోవడం. ఇలాగ మనం ముందుకు సాగిపోతుంటే ఆటోమేటిక్గా నీ నిధులు అయ్యే నింపుతాయి. ప్రభువా నింపండి, పంపండి, ఆశీర్వదించండి. ఏడుపులు ఏం అవసరం లేదు, పెడపబ్బలు అవసరం లేదు. ఆయన పని చేసుకుంటూ వెళ్తే ఆయన నిధులు నింపుతాడు. అలాగ చేసి ఆయన వల్ల దీవించబడతాం గాక. ఈ మాటలు విన్న దేవుని సంగమా, మనందరూ సమృద్ధి దీవించబడినట్లు దేవుడి కృప చూపిన కాక మనందరికీ ప్రత్యేక వందనాలు. పరిశుద్ధుడా, ఈ మాటలు మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.